ప్రేమిస్తున్నానన్నాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. మనసిచ్చిన వాడు దూరం అవుతున్నాడని ఆత్మహత్యకు పాల్పడింది ఒక మెడికో. విజయవాడలో డాక్టర్ మృతి కేసులో నెల తరువాత ఆ మిస్టరీ వీడింది. టెక్నికల్ ఎవిడెన్స్ ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. దీపిక ఆత్మహత్యకు కారణం డాక్టర్ అమరే అని తేల్చారు పోలీసులు. దీపికను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు అమర్. ఇది జీర్ణించుకోలేని డాక్టర్ దీపిక గత నెల 5వ తేదీన ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని సూసైడ్ చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. అమర్ తో దీపిక ఫోన్ లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకుందన్నారు పోలీసులు. పీజీ ఫైనల్ ఇయర్ చదువుతూ విజయవాడ న్యూ జీజీహెచ్ లో వైద్యురాలుగా విధులు నిర్వహించింది డాక్టర్ బత్తుల దీపిక. ఫిబ్రవరి 5వ తేదీన డ్యూటీ డాక్టర్ గా ఉన్న దీపిక తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. అపస్మారక స్థితిలో నోటి వెంట నురగలు గమనించిన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. కానీ అప్పటికే దీపిక చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. అటు ప్రభుత్వం కూడా మెడికో మృతిపై సీరియస్ అయింది. ప్రత్యేక బృందంతో దర్యాప్తును ఆదేశించింది. ఏపీ మహిళా కమిషన్ సైతం సుమోటోగా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసింది. బాధితురాలి ఫ్యామిలీకి అండగా ఉంటామని వైద్య శాఖ మంత్రి ప్రకటించారు. దీపిక ఆత్మహత్యకు కారణమైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అలుగుపల్లి అమర్ ను అరెస్ట్ చేశారు మాచవరం పోలీసులు. అలుగుపల్లి అమర్ స్వస్థలం హైదరాబాద్ లోని బాచుపల్లి. దీపికను ప్రేమిస్తున్నట్టు చెప్పి మరొక యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అమర్. ఇదే విషయంలో దీపిక అమర్ కు మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ అర్ధరాత్రి అమర్ తో వాట్సాప్ కాల్ మాట్లాడిన తర్వాత డాక్టర్ దీపిక ఆత్మహత్య చేసుకున్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని శిక్షించాలని నెల రోజులుగా పోరాటం చేస్తున్నారు దీపిక తండ్రి. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దీపిక మృతికి కారణం అమరే అని గుర్తించారు. అనంతపురం కోవూరు నగర్ కు చెందిన దీపిక తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో పీజీ ఎనస్థీషియా ఫైనల్ ఇయర్ చదువుతోంది. మరో 4 నెలల్లో పీజీ పూర్తవుతుందనగా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.